హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి గట్టి షాక్ తగిలిందని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడే షాక్ తగిలిందని అంటే గత కొద్ది రోజులుగా ఎన్నో షాకులు అయితే తగులుతున్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే గత కొద్ది రోజులుగా కార్పొరేటర్లే కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లే కానీ, ఎంపీడీసీలే కానీ, జెడ్పీడీసీలే కానీ, మెయిన్గా మేయర్లే కానీ, మున్సిపల్ చైర్మన్లే కానీ, ఎమ్మెల్సీలే కానీ, ఎమ్మెల్యేలే కానీ, మంత్రులే కానీ, ఇలా కీలక నేతలు ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీకి కొద్ది రోజులుగా రాజీనామాలు అనేవి వరుసగా ఎక్కువ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి మరో ఎమ్మెల్సీ అయితే రాజీనామా చేయడం జరిగింది. ఏకంగా పార్టీ సభ్యత్వానికే కాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం చాలా గమనార్హం మనం అయితే చెప్పుకోవచ్చు. కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న జయమంగళ వెంకటరమణ అనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పార్టీకి ఇటు ఎమ్మెల్సీ పదవికి రెండు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ రెండిట్లో కూడా మెయిన్గా కీలకంగా చూసుకుంటే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికే కానీ ఎమ్మెల్సీ పదవికి కానీ రాజీనామా చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. కానీ పూర్తి వాస్తవాల్లోకి వెళ్తే గతంలో మనం ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు రాజీనామా చేశారనంటే ఖచ్చితంగా ఒక వ్యక్తికి రెండు కీలక పదవులు వస్తాయి అనేటట్టు మనం చెప్పడం జరిగింది. అది ఎవరు ఏంటని మనం మాట్లాడుకుంటే అంటే ఒక బాణానికి రెండు పెట్టలు అనే విధంగా కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు రాజీనామా చేసినట్లయితే ఆ ఎమ్మెల్సీ పదవి అనేది జనసేనలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వచ్చే ముందే ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈయన ఎమ్మెల్సీ పదవికి ఉన్నట్టుండి ఎందుకు రాజీనామా చేశాడు? కనీసం పార్టీకి రాజీనామా చేశాడంటే అది వేరే పద్ధతి, కానీ ఎమ్మెల్సీకి ఎందుకు రాజీనామా చేశాడంటే ఆ పదవి అనేది బాలినేని శ్రీనివాసరెడ్డికి రావాలి. ఈయనకి కొంత ట్రాన్సాక్షన్లో కొంత డీల్ మొత్తంలో మాట్లాడుకొని వాళ్ళు ఒక డీల్ సెట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే మెయిన్గా చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇటు ప్రభుత్వంలో ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టు, ఇటు జనసేన పార్టీలో మెయిన్గా చూసుకుంటే ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి, అంటే అక్కడ ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఖాళీ అయిందో ఆ దెబ్బకి ఇక్కడ రెండు పదవులు అనేవి రావడం జరిగింది. అంటే ఒక బాణానికి రెండు పెట్టలు అనే విధంగా అక్కడ ఎమ్మెల్సీ గారు రాజీనామా చేయడం, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డికి రెండు పదవులు రావడం, ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక డీల్ లాంటిది. కానీ ఇదంతా కూడా అధికారంలో ఉన్న కూటమి చేయగలదు కాబట్టి కూటమి తరపున మెయిన్గా ఆ నామినేటెడ్ పోస్ట్ అనేది బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి దీనివల్ల మెయిన్గా చూసుకుంటే జయమంగళ వెంకటరమణకి ఏం లాభం అనేటట్టు మనం మాట్లాడుకుంటే ఆయనకి కొంత డీల్ మొత్తంలో అది వేరే విషయం. అయితే రెండో ఆపర్చునిటీ ఏంటంటే ఆయన రాబోయే రోజుల్లో జనసేనలో జాయిన్ అవుతారు. ఆ జనసేనలో జాయిన్ అయింది కూడా మెయిన్గా చూసుకుంటే కైకలూరు నియోజకవర్గానికి ఇప్పటికే జనసేనకి గట్టి పట్టు లేదు. మీకు వాస్తవాల్లోకి వెళ్తే గట్టి పట్టు అనేది లేదు. అక్కడ కేడర్ నిలబెట్టడానికి సరైన నాయకుడు అనే వ్యక్తి లేరు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ పదవిలో ఉన్న ఎవరైతే ఈ జయమంగళ వెంకటరమణని ఇక్కడ ఎమ్మెల్సీకి రాజీనామా చేయించి ఆ పదవి అనేది ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇచ్చి ఇక్కడ కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా జనసేన పార్టీ బాధ్యతలు చేపట్టే విధంగా అక్కడ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా జయమంగళ వెంకటరమణ గారికి అవకాశం ఇస్తున్నట్లు కొంత సమాచారం అయితే ఉంది. కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ, యాక్చువల్లీ ఆ సీట్ అనేది జనసేనకో టీడీపీకో రావాల్సిన సీట్ అది. కానీ లాస్ట్ మూమెంట్లో కామినేని శ్రీనివాసరావు గారిని మాజీ మంత్రివర్యుల్ని అక్కడ పోటీ చేయించడం జరిగింది. కానీ జనసేన అనేది కొంత బలం తక్కువ ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే జయమంగళ వెంకటరమణ గారిని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కింద జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కింద ఆయనకి అవకాశం ఇచ్చేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా ఆయన స్టేబుల్గా ఉన్నారు. ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఆయన కొంత చేస్తున్నారు కాబట్టి శాసన మండలి అంటే ఏంటి, మెయిన్గా రాజకీయాల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. యాక్చువల్లీ కొత్తగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు తప్పితే వాళ్ళు క్యాడర్ని మెయింటైన్ చేసేంత సపోర్ట్ అయితే లేదు. అందుకే ఇక్కడ జయమంగళ వెంకటరమణ గారిని ఎమ్మెల్సీ పదవి నుండి తప్పించి ఆ పదవి అనేది ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇచ్చి ఆ ప్లేస్లో ఆయనకి తగ్గగా పదవి అనేది ఏంటి అని అంటే జనసేన పార్టీలో కైకలూరు ఇన్ఛార్జిగా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది.